హలో అండి. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నటువంటి కాన్సెప్ట్ వచ్చి డీమెరిట్స్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్. ఇప్పుడు ప్రత్యక్ష పన్నులు వల్ల ఎలాంటి నష్టాలు జరుగుతాయి అంటే ఈ పన్నులకి ఎలాంటి లోపాలు ఉన్నాయి. ప్రభుత్వానికి రెవెన్యూ రావడం కోసం రెండు పద్ధతులను అనుసరిస్తుంది. ఒకటి ట్యాక్స్ సిస్టమ్, రెండోది నాన్ ట్యాక్స్ రెవెన్యూ అంటాం. సో ట్యాక్స్లో 2 టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ ఉంటాయి. ఒకటి డైరెక్ట్ ట్యాక్స్ ఉంటుంది, రెండవది ఇండైరెక్ట్ ట్యాక్స్ ఉంటుంది. సో మనం ఇండైరెక్ట్ ట్యాక్స్కి సంబంధించిన వీడియో అంతా చేసి మన ఛానల్లో ఉంది. అది మీరు మీ సిలబస్ టైం వచ్చినప్పుడు అందులో కూడా చూసుకోవచ్చు. అలాగే డైరెక్ట్ ట్యాక్స్ మెరిట్స్ కూడా నేను ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నటువంటి కాన్సెప్ట్ వచ్చి డీమెరిట్స్ ఏమున్నాయి, ఈ ప్రత్యక్ష పన్నులు విధించడం ద్వారా ఆ పన్నులకు ఉన్నటువంటి డీమెరిట్స్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. సో ఇక్కడ ఒకసారి గమనిస్తే డీమెరిట్స్ ఏంటి అంటే, సో ఇన్కన్వీనియన్స్ ఎక్కువ. ఈ ట్యాక్స్ వల్ల ఏంటి అంటే ఇన్కన్వీనియన్స్ అనేది ఏర్పడుతుంది. ఎవరికి? ద కంప్లీషన్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఇన్కమ్ స్టేట్మెంట్ రిక్వైర్స్ టెక్నికల్ నాలెడ్జ్. ఆల్ ట్యాక్స్ పేయర్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు పే ఏ లంప్ సమ్ ఎట్ ఏ టైమ్. సో పీపుల్ ఫేస్ సెవరల్ కాంప్లికేషన్స్. సో ప్రభుత్వం విధించినటువంటి ట్యాక్స్ వల్ల ట్యాక్స్ పేయర్స్ అంతా కూడా వన్ టైంలోనే మొత్తం డబ్బును కట్టాలి. కాబట్టి ఎగ్జాంపుల్ కార్పొరేషన్ ట్యాక్స్ కానివ్వండి, లేదంటే ఇన్కమ్ ట్యాక్స్ కానివ్వండి, ఇవి ఎట్ టైం ప్రజలు తమ కొనుగోలు శక్తిని పక్కకు పెట్టేసి ప్రభుత్వానికి డబ్బు కడుతుంటారు. కాబట్టి ప్రజలకు ఈ డైరెక్ట్ ట్యాక్సెస్ అనేవి చాలా ఇన్కన్వీనియన్స్ని కలిగిస్తాయి అనేది గుర్తుపెట్టుకోవాలి. అలాగే unpopularity. So it is not possible to shift the burden of direct taxes. పన్ను భారాన్ని మనం వేరే ఒకరికి బదిలీ చేయడానికి అవకాశం లేదు ఈ ట్యాక్స్లో. సో సిన్స్ గవర్నమెంట్ టేక్స్ అవే ద ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ మనీ ఫ్రమ్ పీపుల్ డైరెక్ట్లీ ఇట్ కాజెస్ పెయిన్ టు ది ట్యాక్స్ పేయర్స్. వారి దగ్గర ఉన్నటువంటి డబ్బును ప్రభుత్వం లాగేసుకుంటుంది అనేటటువంటి బాధ ప్రజల్లో ఉంటుంది. సో అలాగే సో మెనీ పీపుల్ ట్రై టు ఫైండ్ అవుట్ many ways to avoid taxes and they are unpopular among the taxpayers. చాలామంది ప్రజలు ఏం చేస్తారు, ఈ బర్డెన్ ఎందుకు, అసలు ప్రభుత్వానికి మనం ఇంత ట్యాక్స్ ఎందుకు కట్టాలనే ఉద్దేశంతో ఈ ట్యాక్స్ ఎగవేయడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. అప్పుడు దానివల్ల ఏమవుతుందంటే మళ్ళీ వాళ్ళ మీద ఐటీ రైట్స్ జరిగి రకరకాల జరగడం ద్వారా వారి సొసైటీలో కొంత అన్పాపులర్ అవడానికి కూడా ఈ ట్యాక్స్లు దోహదపడతాయనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే పాసిబిలిటీ ఆఫ్ ఎవాషన్, పన్ను ఎగవేయడానికి అవకాశాలు ఉంటాయి. ఎలాగో చూద్దాం. సో డైరెక్ట్ ట్యాక్సెస్ ఆర్ సైడ్ టు బి ట్యాక్సెస్ ఆన్ హానెస్టీ. నిజాయితీగా పన్నులు కట్టాలి అనేది చెప్తాయి. బట్ ఇఫ్ ద ట్యాక్స్ పేయర్స్ ఆర్ డిస్హానెస్ట్ అండ్ ఇఫ్ దే అడాప్ట్ అన్ఫేర్ ప్రాక్టీస్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు కలెక్ట్ దీస్ ట్యాక్సెస్. వాళ్ళలో కనుక నిజాయితీ లేదు, దీన్ని ఎగ్గొట్టాలి అనే ఉద్దేశంతో వచ్చారనుకోండి, సో ఈ ట్యాక్సెస్ని మనం కలెక్ట్ చేయలేం. మోస్ట్ ఆఫ్ ద ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ డు నాట్ పే కంప్లీట్ ట్యాక్స్ దట్ దే ఆర్ లయబుల్ టు పే టు గవర్నమెంట్. సో ద ట్యాక్స్ ఇవాషన్ ఈజ్ వెరీ హై ఇంక్రీజ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్. పన్ను ఎగవేయాలి అనేటటువంటి పాసిబిలిటీ అనేది ప్రత్యక్ష పన్నుల్లో ఎక్కువ ఉంటుంది. అంటే ఎలా ప్రభుత్వానికి కట్టకుండా తప్పించుకోవచ్చు అనేటటువంటి మార్గాన్ని అన్వేషించడానికి అవకాశం ఉంది. ప్రభుత్వం ప్రజల మీద డైరెక్ట్గా పన్ను వేసి ఆ ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ దగ్గర నుంచి తీసుకుంటుంది. కాబట్టి వారు ఏం చేస్తారంటే ఎస్కేపింగ్ నేచర్స్, తర్వాత అన్ఫేర్ ప్రాక్టీస్కి పాల్పడడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే ఇంజస్టిస్ అంటే ఏంటి? డైరెక్ట్ ట్యాక్సెస్ డు నాట్ కవర్ ఆల్ సెక్షన్స్ ఇన్ ద కమ్యూనిటీ. So these taxes are imposed only on those persons whose income or property exceeds a particular level. So therefore a large sections of these mass remaining untouched under taxation. So it is no justice to tax some persons and leave other on the basis of income. అందరికీ సమానంగా ట్యాక్స్ అనేది ఇక్కడ పాసిబిలిటీస్ లేవు. సో ట్యాక్స్ ఎగ్గొట్టడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఎవరికైతే ఆస్తులు పెరుగుతాయో, ఎవరికైతే ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారనుకోండి, వారి ఇన్కమ్ ఖచ్చితంగా పెరిగేది, అంత డీటెయిల్డ్ డాక్యుమెంట్ ఎవిడేషన్ ఉంటుంది. కాబట్టి వారికి మాత్రమే ఇది ఎక్కువగా అప్లికేబుల్ అవుతుంది.
ఇక కొందరైతే కొంత పెరిగిన లెవెల్ని చూపించకుండా కొన్ని ట్యాక్స్లు అవాయిడ్ చేస్తారు కాబట్టి ఇంజస్టిస్ జరుగుతుంది. అంటే కొన్ని సెక్షన్స్ ప్రజలు హానెస్ట్గా ట్యాక్స్ పే చేస్తారు, మిగిలిన కొంత కమ్యూనిటీస్ హానెస్ట్గా ట్యాక్స్ పే చేయడానికి అవకాశం లేదు. కాబట్టి జస్టిస్ అనేది జరగట్లేదు ఈ ప్రత్యక్ష పన్నుల వల్ల అనేటటువంటి లక్షణం మనం గమనించవచ్చు. అలాగే ఎక్స్పెన్సివ్, ఈ ట్యాక్స్ అనేది ఏంటి అంటే the tax authorities have to collect tax from every taxpayer separately, so elaborate arrangements have to be made for contacting the taxpayers for the purpose of assessing their incomes. So this is a huge expense to the government. అంటే ట్యాక్స్ పేయర్స్కి సంబంధించినటువంటి అసెస్మెంట్ చేయడము, వాళ్ళని కలవడము, వాళ్ళకి ఇది చేయడము, అలాంటి విషయాల్లో ప్రభుత్వానికి కొంత ఎక్స్పెన్సివ్, డబ్బులు ఎక్కువగా ఖర్చు అవుతాయి అనేటటువంటి ఒక వాదన కూడా ఈ ప్రత్యక్ష పన్నుల ద్వారా ఉంది. అలాగే ఈ లక్షణాన్ని ఒకసారి మనం గమనిస్తే డిస్ఇన్సెంటివ్ ఎఫెక్ట్. సో డైరెక్ట్ ట్యాక్సెస్ మే డిస్కరేజ్ సేవింగ్స్ ఎలాగో ఇన్వెస్ట్మెంట్ని, సేవింగ్స్ని డిస్కరేజ్ చేస్తాయి. ఎందుకంటే ప్రత్యక్ష పన్నుల ద్వారా ప్రజలు ఎక్కువగా ప్రభుత్వానికి కడతారు, వాళ్ళకి పొదుపు చేసుకోవాలనే కోరిక, వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు కాబట్టి పొదుపులు తగ్గుతాయి, ఫలితంగా పెట్టుబడులు కూడా తగ్గుతాయి, ఇన్వెస్ట్మెంట్. ఆల్ డైరెక్ట్ ట్యాక్సెస్ ఆర్ ప్రోగ్రెసివ్ అండ్ సచ్ ట్యాక్సెస్ ప్రొడ్యూస్ అడ్వర్స్ ఎఫెక్ట్ ఆన్ ద పీపుల్స్ విల్లింగ్నెస్ టు వర్క్ హార్డ్. అంటే బాగా కష్టపడి పనిచేయాలి అనేటటువంటి కోరికను చంపేస్తాయి ఈ ట్యాక్సెస్. ఎందుకు అంటే ఎక్కువ కష్టపడి పనిచేసి డబ్బులు సంపాదించాం అనుకోండి, దాని ద్వారా వచ్చే డబ్బు అంతా ప్రభుత్వానికి అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు కంపెనీస్ ఉన్నాయి, కార్పొరేషన్ ట్యాక్స్ వసూలు చేసే కంపెనీస్ ఉన్నాయి. ఆ కంపెనీలు ఎక్కువ కష్టపడి పనిచేస్తే వాడికి లాభాలు వస్తాయి. మరి ఆ లాభాల్లో నుంచి కార్పొరేషన్ ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది. కాబట్టి అసలు లాభాల కోసమే పని చేయకుండా ఉంటే ట్యాక్స్ కట్టకుండా ఉండొచ్చు కదా అనేటటువంటి, అంటే కష్టపడి పని చేయాలి అనేటటువంటి విల్లింగ్నెస్ని, ఆ విల్లింగ్ ఏదైతే ఉందో దాన్ని ఈ ట్యాక్సెస్ చంపేస్తాయి అనేటటువంటి దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇదండి ఇవాల్టి ప్రత్యక్ష పన్నులకు సంబంధించినటువంటి డీమెరిట్స్ ఏంటి, ఈ ట్యాక్స్ వేయడం వల్ల ఎలాంటి లోపాలు ఉంటాయి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.